హాయ్ అండి. వినాయక చవితి రోజు వినాయక చవితికి షాపింగ్ చేద్దామని చెప్పేసి షాపింగ్‌కి అయితే వెళ్ళాము. వెళ్ళినప్పటికి పువ్వులనమాట చాలా రకాలైతే ఉన్నాయి. కానీ చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు. మేము రూ. 100 ఇవి ఒక కవర్‌లో వేయండి అంటే వేశారు. అవే కాకుండా మారేడుపత్రి, ఉసిరిపత్రి, జామపత్రి ఇక్కడ అమ్ముతున్నారు. కొన్నైతే మేము తీసుకున్నాము. పూజకి సంబంధించిన సామాన్లన్నీ కొనేసిన తర్వాత బొమ్మలు కొనడానికైతే వెళ్ళాము. బొమ్మలనైతే చూసాము. పెద్దవా, చిన్నవా ఏ రకంగా అయితే బావుంటాయని చెప్పేసి మేము ఎక్కువగా పింక్ కలర్ తీసుకుంటాము. పింక్ కలర్ బొమ్మనైతే తీసుకున్నాము. కల్ కలర్ కలర్ వినాయకుడు కలర్ వినాయకుడేమో కర్రగడు, హ్మ్. మట్టి వినాయకుడేమో కరుగుతాడు. ఎవరు చెప్పారు? మేము షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత మా పరిణిత అడిగింది, కళ్ళ వినాయకుడిని ఎందుకు తెచ్చారు, మట్టి వినాయకుడిని ఎందుకు తేలేదని చెప్పేసి. ఎవరు చెప్పారమ్మా అంటే టీచర్ చెప్పిందంట. మేము ఇంటికి తెచ్చిన తర్వాత వినాయకుడిని చూసి నాకన్నా మా పరిణిత ఎక్కువ ఆనందపడిపోయింది. పోనీ నెక్స్ట్ ఇయర్ అయినా సరే నువ్వును అన్నీ కలిపేసి మట్టి వినాయకుడు చేద్దురా అంటే ఓకే అన్నది. మా వినాయక చవితి ముందు రోజైతే షాపింగ్ అయితే ఇలా జరిగింది. మీ ఇంట్లో ఎలా జరిగిందండి కామెంట్ చేయండి.